First ever factory outlet, Mukunda Jewelers. కదా మన బాంబే నుండి బెంగళూరు వచ్చావా? బెంగళూరు పంపించినారు. బాంబే నుండి అంటే బాంబేలో మీరు ఏ ఏరియాలో? దుబాయ్లో ఉంటే. దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చావు. దుబాయ్లో అంటే షేక్ కొడుకు మీతో ఉండేవారా? అడుగు రానాక కానీ పోలీసులు ఇడిసిలో ఆడగాని నన్ను నలుగురు పోలీసులు. దుబాయ్లో తండ్రి కొడుకు ఇద్దరు మీతో. చాలా దౌర్భాగ్యం కదా. కొడుకులే కాదు సార్ వచ్చేది, కొడుకులు వాళ్ళ బంధువులు కానీ బంధువులు ఇస్తారు. వంట మనిషి వచ్చిందంటే బంధువులు చూసే కొన్ని వస్తారా, వాళ్ళ దగ్గరికి కానీ బొమ్మంటారు. అన్నం పెట్టరు, మళ్ళా చేస్తూనే ఉండాల. వాళ్ళకి టీలు ఎత్తుకొని పోతే టీలు ఎత్తుకొని పోయినప్పుడు వాళ్ళ రూమ్లోకి పోయినప్పుడు పట్టుకుంటారు. దడకను పెట్టేసి వచ్చినామనుకో సిగరెట్ అదర అంటించేస్తారు, పగిడిచేస్తారు. పగిడిచినప్పుడు మనకు మతి లేకుండా అయిపోతుంది. మతి లేకుండా అయిపోయినప్పుడు మనం ఇంకేం చేసినా జోమ్ అయిపోయింటుంది మగమంతా, ఏం మాట్లాడకే లేదు. ఆ ఇంట్లో మీరు కాకుండా ఇంకా వేరే మహిళలు ఎవరు ఉన్నారా? వాళ్ళ ఇంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమొచ్చారా? వాళ్ళ ఇంటి వాళ్ళు ఇంకా చెల్లెళ్ళు అక్కగారు అట్లా ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారు, మేము ఎందుకు తీసుకుండేది నిన్ను, మాకు కావాలనే కదా మిమ్మల్ని తీసుకుండేది. అంటే వాళ్ళ దృష్టిలో వంట మనిషి అంటే సెక్స్ చేయాల్సిందేనా? వంట మనిషి ఎవరన్నా బాగానే వాళ్ళ చదువుని అయిపోవాల్సిందే. నాకు కష్టాలు పెట్టినట్లు అందరికీ అట్లా కష్టాలు వద్దని నేను ఇండియాకి వచ్చి నేను కనీసం ఎంత లేదన్నా ఒక 300 మంది నాపినాను. 300 మంది అక్కడ ఉండేవాళ్ళం కానీ ఇది చేసిన పాస్పోర్ట్ 20 మంది దాకా చేపించింటే వాళ్ళని పానీకం చేసేసిన. నాకు ఎట్లా కష్టాలు పెట్టినారు, మీకు అట్లా ఆ కరం వద్దు, ఆ బాధ్యత వద్దు, ఇక్కడే నిలిచిపోండి. నా ఎట్లా నేనంటే కష్టాలు పడవచ్చు, నా ఎట్లా చెడిపోద్దండి అని నేను ఆపేసిన సార్ అంతమందినైనా. కదమ్మా, అక్కడికి వెళ్ళావు, డబ్బుల కోసం వెళ్ళావు, భర్త ఆరోగ్యం బాగాలేదు, డబ్బులు సంపాదించాలని ఆ బ్రోకర్ మాటలమ్మి నువ్వు దుబాయ్ వెళ్ళావు. శారీరకంగా నువ్వు చిత్రహింసలు పెట్టారు, కనీసం డబ్బులని ఇచ్చారా? డబ్బులు వీటికి రానాక కేసు పెట్టినాక ఏజెంట్ గారు 60,000 ఇచ్చినాడు సార్. అంటే 60,000 రూపాయల కోసం నువ్వు 6 నెలలు నరకం అనిపించావు. నరకం ఆడిచ్చిన. ఆ నరకంగానే నన్ను చంపేసింటే పైన ఊరు వేసినారు సార్. నన్ను ఇంత కిటికీ ఉందా, కిటికీలో ఇట్లా దిగేసి కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళుగా నిడిచింటే నేను పైసలు అయిపోయింది. 10 అప్టారు కాడ కాళ్ళు దిగేసినారు కిటికీకి. ఇందులో ఇంకా లాగుంటు మనిషిని ఆ కిటికీలో దూరేసినారు, తాడేసేసినారు. అంత చిత్రహింస వాళ్ళ మాట వినలేదు అని. ఇప్పుడు నువ్వే ఉండవు, నీకు ఒంటరిగా చిక్కినా అంటే నువ్వు ఇసిపెడతావా? ఇసిపెట్టావు కదా. ఆ మాటకు నేను అట్లా పని చేసేదాన్ని కాదు, నేను ఇంట్లో వంట చేసేకి వచ్చిండేదంటే, నువ్వు ఇట్లా దానివే, నువ్వు చూద్దాం నువ్వు ఎట్లా పతి పడతావు నువ్వు అని నాకు ఉర్రేని విన్నారు వాళ్ళు. ఉర్రేసి మా నెత్తింది సార్, ఆటింటి కిందకి దిగేళ్ళని వచ్చినారు. మళ్ళీ పెళ్ళాము వాళ్ళందరూ కాళ్ళు పట్టుకొని పోతే మా కాళ్ళు పట్టుకొని ఎన్నికి ఎత్తామని బరబరా కొట్టేసినారు. కొట్టేసి సెల్లు గుంజుకొని నీళ్ళు బాత్రూంలో నీళ్ళు తెప్పించున్నారు సార్. బాత్రూంలో నీళ్ళు మాయమ్మ అంటే లేదు, బాత్రూంలో నీళ్ళు తెచ్చుకోమని తాగిచ్చినారు. బిడ్డ తెచ్చిన బాటిల్ ఉంటాయి కదా, ఆ బాటిల్ నీళ్ళు అనేది ఇచ్చిన. బోకలు కడిగే తను నీళ్ళు పెట్టుకోవాలా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా, తాగల్లా. ఈ పొద్దు 5 గంటలకు అన్నం పెడితే రేపు 5 గంటలకు అన్నం పెట్టినారు. అంత రొట్టె ఇస్తారు, ఆ రొట్టె తినుకుంటా. ఈ పొద్దు వారం చేసింది అనుకో కూర, వారం ఉందనుకో కూర చేయదు. ఏదన్నా చేసుకొని తిన్నానంటే పట్టుకొని కొట్టేస్తుంది నన్ను. అమ్మ ఎందుకు చేసుకొని తింటాను, మా ఎరకలేంది అని భలే కష్టాలు పెట్టినారు సార్. నా కష్టాలు ఊరికి లేకుండా, నా ఏకట్లా సట్లు పడకుండా వాళ్ళకి ఏందో నా ఇట్లా ఆడదానికి సహాయం చేద్దామని నేను అక్కడి నుండి వచ్చినప్పుడు ఎంతమందిని ఆపినాయి, ఎంతమందికి సహాయం చేసిన. నేను నా ఏకట్లా 20 మంది ఆపేసిన. పాస్పోర్టులు చేపించుకున్న వాళ్ళకి కానీ పాస్పోర్ట్ వద్దమ్మా, ఇట్లా అసట్లు పడుతున్నారు. ఇట్లా ఇంటి పని కోసం వెళ్ళిన మీరు అక్కడ వెళ్ళిన తర్వాత అసలు పని తెలిసిన తర్వాత ఏమనిపించింది? అసలు పని అని తెరిపించిన తర్వాత ఈ పని వద్దు అని అనుకునే నేను
అడిగినాను సార్, నాకు ఈ పని అయితే అవసరం లేదు అన్నాను. నాకు ఈ పని అయితే అవసరం లేదు అని అన్నాను. పాత నెట్టే ఎవరో కస్టమర్ వచ్చినాడు అని చెప్పి లోపలికి పిలుచుకొని పోయినారు. ఆ లోపలికి పిలుచుకొని పోతే అతను కూడా కొత్త పాప వచ్చిందంటే అక్కడ నానా హింసలు పెడతారు సార్. నానా హింసలు అంటే ఆ హింసలు చెప్పలేనంత హింసలు పెడతారు. కనీసం ఒంటి మీద ఒక నూలు పోగు గుడ్డ కూడా ఉన్నారు సార్. వాళ్ళు లోపలికి రూమ్లోకి పిలుచుకుపోయి మాకు నూలు పోగు గుడ్డ, మనము అమ్మ కడుపులేని ఇంటి ఎట్లా పుట్టి బయటకు వస్తామో అట్లా ఇది చేస్తారు మాకు వాళ్ళు. అంత నానా హింసలు వాళ్ళు చెప్పినట్టు చేయకుండా పోతే వాళ్ళు సిగరెట్లు తగాలుతారు, బీడీలు తగాలుతారు, లేదంటే మందు తెచ్చింటే మందు దాపుతారు. వాళ్ళు ఈ మత్తి మీద అయినా ఎట్లయినా చేస్తారులే అని అట్లాగ సాట్లు పడి బాధలు పడి కష్టాలు పడి కనీసం ఆ అమ్మకు నేను చెప్పినట్టు పని చేయలేదని చెప్పి నాకు కన్నల నిండుకు కారం పెట్టి నోటి నిండుకు కారం పెట్టి ఒక్క నెల అంతా అన్నము నీళ్ళు లేకుండా చేసినా సార్ నేను ఆడ. మొదటిసారి మీరు కస్టమర్ వచ్చి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళిన పని ఏమో ఇంట్లో పని కోసం వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ కూపంలోకి దూరారు. అనుకోని ఘటనలో మీకు తెలియని సంగతి లేదు. వచ్చిన కస్టమర్ మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాడు ఫస్ట్ టైం మా కస్టమర్? అదే సార్ చెప్పినాను కదా, ఇప్పుడు నానా విధంగానే ఇది చేసినాడు సార్. మీరు ఒప్పుకోకపోయినా చేశాడు? ఒప్పుకోకపోయినా చేసినాడు సార్. నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా ఇష్టం లేకపోతే నేను డబ్బులు ఇచ్చినాను కదా, ఎందుకు ఇది కావు అని చెప్పి చేయించినాడు సార్. అంటే ఢిల్లీలో ఒకసారి ఫస్ట్ టైం మీరు ఆ కస్టమర్ వేధింపులు తట్టుకోలేక ఆ చెప్పిన గర్వాలి వాళ్ళకి బాధలు తట్టుకోలేక ఒప్పుకున్నారు. ఎలాంటి కస్టమర్లు వచ్చి వస్తుంటారు అంటే కొంతమంది వాళ్ళలో కూడా కొంత జనం మంచి వాళ్ళు ఉంటారు, కొంత జనము అరాచకం మంచులు ఉంటారు, కొంత జనము ఇదిగా ఉండే మన కుటుంబంలో ఎట్లా ఉంటారు అట్లా వాళ్ళు ఉంటారు సార్. అట్లా కూడా ఉంటారు అక్కడ కూడా. అంటే రాక్షసులాగా ప్రవర్తిస్తారు కొంతమంది అంటారు. కొంత జనం రాక్షసుల మాదిరిగా ఇది అవుతారు సార్. కొంత జనం బాగుండోళ్ళు వస్తారు, కొంత జనం రౌడీలు అంటారు, గోండాలు అంటారు. అక్కడ వాళ్ళ తాగు పోయినా కూడా కష్టము అంటారు. అంటే రోజుకి ఎంతమంది దగ్గర వెళ్ళాలి? రోజుకు ఇంతమంది అని ఇది లేదు సార్. ఒకరని లేదు, ఇద్దరని లేదు, ముగ్గురని లేదు, నలుగురని లేదు. వారు రేయిం బొగులు అదే పని మీదనే ఉండాలి. మేమైతే అంటే ఒక మిషన్లా పనిచేస్తాం, ఒక మిషన్ మాదిరే పని చేస్తూనే ఉండాలి. నైట్ కూడా ఏం నిమ్మలం కూడా ఉండదు, కనీసం తిండి తినే కూడా నిమ్మలం ఉండదు. వాళ్ళు ఎక్కువ కస్టమర్ అది ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ లోపలే కస్టమర్లు పెట్టుకొని ఒకరి మించి ఒకరు ఇది చేసుకుంటూనే ఉండాలి సార్. అది లోపల కూడా నువ్వు వేరే వాళ్ళ తాకి మళ్ళీ వేరే వాళ్ళ తాకి పంపించకూడదు. నీ తాకి ఎంతమంది కానీ అంతమంది నువ్వే ఇది చేయాల. అట్లా టైంలో మేము ఇది చేసి కూడా మాకు పొద్దు గుంకెలకు మాకు నీరసం వచ్చినట్టు అయిపోతుంది, సుస్తు అయిపోతుంది. మాకల్లా అయితే తినేదానికి సక్రంగా తిండి ఉండదు సార్. అక్కడ అంత అనుభవించేసినాం మేము. కానీ ప్రతి మహిళకి నెలకి కొంత డేట్ ఉంటుంది కదా, ఆ డేట్లో కూడా చేయమని ఆ డేట్లో కూడా అవి కండమ్స్ వాడతాం కదా సార్. అక్కడ కండమ్స్ ఇస్తారు. అదే పనిగా డబ్బాలు బాక్సులు తెప్పిస్తారు సార్. అవి వేసుకొని ఇది చేయమంటారు. అవి వేసి చేయండి మీరు, అట్లా ఏమో ఇది కాదండి.